concept that we'll be going for discussing today, and I'll be taking you through about 20 different questions of the same concept. ఒకసారి కాన్సెప్ట్ డిస్కస్ చేసి ఒక 20 క్వశ్చన్స్ చూద్దాం ఎలా ఆన్సర్ చేయొచ్చు, వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఆన్సరింగ్ దెమ్. So the concept that I'll be taking you through today is average. The concept of average. So basic average అంటే మీనింగ్ ఏంటో చూద్దాము, and what is the main essence of average concept, let us see, and then we'll try to apply the same concept into different types of questions. I have chosen nearly 18 questions which were given in previous examinations, various places. So let us see what type of questions or what does average holds in it. So if a person asks me what is the actual concept of average, let me give you the literal meaning of average. Average literal meaning enti ante, average is nothing but the equal share of each member of any group. ఒక గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి కనుక ఈక్వల్ షేర్ కనుక ఇస్తే మనము ఆ ప్రతి ఒక్కడికి వచ్చిన ఈక్వల్ షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ని మనం ఏమైనా పిలుస్తామంట యావరేజ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ హియర్ ఈజ్ ఈక్వల్ షేరింగ్ అమ్మ. సో యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ ద ఈక్వల్ షేర్ ఈచ్ మెంబర్ ఆఫ్ ఎ గ్రూప్ గెట్స్ వెన్ సమ్ టోటల్ వాల్యూ గెట్స్ డివైడెడ్ ఈక్వల్లీ. ఉన్న టోటల్ని కనుక గ్రూప్లో అందరికీ ఈక్వల్గా డివైడ్ చేస్తే ఈచ్ పర్సన్కి ఒక్కొక్క హెడ్కి ఎంతైతే వస్తుందో ఆ వచ్చిన ఈచ్ పర్సన్ షేర్నే మనం యావరేజ్ అని పిలుస్తాము. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ యావరేజ్. సో ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ దిస్ మ్యాథమెటికలీ, వీ కెన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ యావరేజ్ ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ద షేరింగ్ ఆఫ్ ద టోటల్ వాల్యూ ఈక్వల్లీ అమాంగ్ ఆల్ ద మెంబర్స్ ప్రెసెంట్ అంటాం. షేరింగ్ అంటే డివైడ్ చేయడం, అందుకే డివిజన్ అనే కాన్సెప్ట్ వచ్చిందమ్మా ఇక్కడ ఆపరేషన్. సో యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ వాల్యూ డివైడెడ్ అమాంగ్ ఆల్ ద మెంబర్స్. ఇది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యావరేజ్. ద మీనింగ్ ఈజ్ దిస్. సో దీన్ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంది. ఈ మ్యాథ్ని ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటే ఇక్కడ. సో బేసిక్ యాప్టిట్యూడ్ ఇస్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ ఇన్ మ్యాథ్ అమ్మ. ఇంగ్లీష్ మ్యాథ్ లాగా అర్థం చేసుకుంటే మీకు యాప్టిట్యూడ్ అయిపోయినట్టే. సో ఈక్వల్ షేరింగ్ చేయాలి, షేరింగ్ అంటే డివిజన్ కాబట్టి. సో బేసిక్ కాన్సెప్ట్ ఇది. అంటే వెన్ ఎవర్ ఎ పర్సన్ సేస్ there is a 10-member group with an average of 24 years అన్నాడు అనుకున్నాం. If a person says that there is a 10-membered group with 24 years average age, we can straight away assume that. assume అని ఎందుకంటారంటే ఇక్కడ అందరినీ ఈక్వల్గా షేర్ చేస్తే వచ్చిన వాల్యూ యావరేజ్ అన్నారు. ఒక్కొక్కరి వాల్యూ ఎంతో తెలియదు మనకి. సో 10-membered గ్రూప్ యావరేజ్ 24 years అన్నాడంటే ఈ ఈజీ అజంప్షన్ ఏంటంటే ఈచ్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 24 years అనుకోవచ్చు మనం. Whether it is really true ante we cannot say, because average is an approximation. Andarni equal and approximate cheskunte the place where everybody gets equal, the place where everybody becomes balanced, that balance point, that equal point is called average. So average ni manam balancing point ani kuda anochu, basically equalizing point ani kuda anochu. So for example, there is a group of 6 friends A, B, C, D, E, F. Now, let us say their ages are 10, 20, 30, 40, 50, and 60. If a person asks them, what is the average of your group? ఏం చేయాలి ఇక్కడ మనము ఉన్న టోటల్ ఏజ్ని అందరికీ ఈక్వల్గా షేర్ చేయాలి. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ దేర్ ఏజెస్ అమ్మా? ఎనీవన్? అన్ని యాడ్ చేసి ఎంత వచ్చింది చెప్పండి. 210. 210 for how many members? 6 members. So 210 divided by 6 అంటే 35 వస్తుందా? So this 35 years is treated as the average age of the group amma. So if we do not give this information, if I say to a person there are 6 members whose average age is 35, what ఏం assume చేస్తాడు? each person is 35 అనుకుంటాడు. If you take each person 35 also, total becomes 210 కదా. But is it really true that everybody was 35 years old? No, sir. No. So average actually is an approximation that everybody is equal. So average age of India is 35 years అన్నాడు అనుకో. అంటే ఇండియాలో అందరికి మనం ఎంతనే అజ్యూమ్ చేయొచ్చు కావాలనుకుంటే 35. But if really you are 35 years old, you should not be listening to the class. ఎందుకంటే మీకు అప్పటికి ఏజ్ బార్ అయిపోయింది ఎగ్జామ్స్ అన్నిటికీ. కాకపోతే అందరినీ ఈక్వల్ అనుకుంటే ఈచ్ పర్సన్ బికమ్స్ 35. అందుకే యావరేజ్ని పర్ క్యాపిటా అని కూడా అంటాం. పర్ క్యాపిటా అంటే పర్ పర్సన్ అని. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా అని వినే ఉంటారు మీరు ఎప్పుడైనా. పర్ క్యాపిటా అంటే ఈచ్ పర్సన్కి ఎంత ఇన్కమ్ ఉన్నట్టు.
if everybody is considered to be earning basically. So average is an approximation that everybody is equal. Very simple concept. అంతకంటే ఇంకేం లేదు. Now what else is there in average? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. Let us say ఇందాక తీసుకున్న గ్రూపే తీసుకున్నాం, ABCDEF. Let us say these 6 members are there. Already we saw that their average age was how much in the previous example? 35 years. ఇలా ఉన్నారు అనుకున్నాం. Average age 35 years ఉంది. Now a person wants to come and join in. G అనే పర్సన్ వచ్చి దీంట్లో జాయిన్ అవుదాం అనుకుంటాడమ్మా. సో ఈ గ్రూప్ కున్న రూల్ ఏంటంటే, యావరేజ్ కున్న రూల్ ఏంటమ్మా, యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఇస్ ప్రెసెంట్ హ్యాస్ టు బి షేర్డ్ ఈక్వల్లీ. ఆ గ్రూప్ లో ఆ రూల్ ఉంది. సో ఇప్పుడు జీ వచ్చి జాయిన్ అయినా సరే జీతో కలిపితే టోటల్ ఎంత ఉందో అంతా మనం ఈక్వల్ షేర్ చేసుకోవాలి. సో లెట్ us say జీ ఈస్ క్యారీయింగ్ 35 years ఆఫ్ ఏజ్. జీ కూడా 35 years ఉంది అనుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ABCDF ఈచ్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వి అస్యూమ్డ్ ఆల్రెడీ 35. So G is also 35. So even if you write G also, we get 35 for everyone. Yes, Ante sir. kada? Ante, is there any difference in average because of G coming into the group now? No, sir. No, because the average whatever was present and the value that is coming in, both are equal. So no need of you to balance. Mali kottaga meer balance cheyalsina avasam, already balanced value localki vachindi. But instead of 35, let us say G is just born in the family అనుకున్నాం. వాడు ఇప్పుడే పుట్టాడు. ABCDF అనేది 6 ఫ్యామిలీ మెంబర్స్. ఆ ఫ్యామిలీలో ఈరోజు కొత్తగా పిల్లడు పుట్టాడు. సో ఇప్పుడు యావరేజ్ ఏమవుతుంది? జస్ట్ లెట్ us వెరిఫై. ఇన్స్టెడ్ ఆఫ్ 35 years ఇఫ్ ఎ పర్సన్ గెట్స్ 0 ఇంటూ ద గ్రూప్. ఓకే, ఇప్పుడు వెరీ సింపుల్ రీజన్ ఏంటంటే 6 మెంబర్స్కి 35 years ఏజ్ ఉండాల్సింది ఈచ్ పర్సన్కి. ఇప్పుడు 7th పర్సన్ ఎంత తీసుకొని వచ్చాడు లోపలికి? 0. యాక్చువల్గా అయితే ఎంత తెచ్చుంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు. ప్రీవియస్లీ వి సా 35, బట్ హీ ఈస్ గెటింగ్ ఎ 0 హియర్. బట్ ఈవెన్ దో హీ ఈస్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ టు ద టోటల్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఈస్ గెటింగ్ యాడెడ్ బై 1 person. టోటల్ పెరగకపోయినా నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతున్నారు కదా. దట్ ఈస్ వై ఆటోమేటికల్ వాట్ హ్యాపెన్స్, మనకి న్యూమరేటర్ పెరగకపోయినా డినామినేటర్ పెరుగుతుంది. వెన్ డినామినేటర్ ఇంక్రీజెస్ వితౌట్ న్యూమరేటర్ చేంజింగ్, ద వాల్యూ ఆటోమేటికల్ గెట్స్ డిక్రీస్డ్. అంటే ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకంటే జీ అనేవాడు ఏమీ తీసుకోకుండా వచ్చాడు, కానీ వాడు కూడా పంచుకుంటాడు. సో వాట్ హ్యాపెన్స్ టు ద యావరేజ్ అంటే వెరీ సింపుల్. ఇఫ్ హీ గాట్ 35 ఇంటూ ద గ్రూప్, దేర్ వుడ్ బి నో ప్రాబ్లం. బట్ హీ ఈస్ గెటింగ్ 0. సో ఈజ్ 0 less than 35 or more than 35? Less అంటే ఆల్రెడీ ఉన్న యావరేజ్ కన్నా 0 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందమ్మా? ఈజ్ ఇట్ 35 less than 35? Yes or no? Yes, sir. Yes, sir. So can I now say that G is 35 years less than the actual average? So this less can be called as deficit also. Deficit అనొచ్చు, లాస్ అనొచ్చు, మీరు ఏదైనా పిలవచ్చు దాన్ని. సో ఈ డెఫిసిట్ ని కూడా ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి అందరూ. ఇప్పుడు మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారమ్మా? 7. 7, sir. So if 7 members equally share all these 35 loss, each person gets a loss of 5. Yes, sir. Yes, sir. Each person's value average gets a -5 అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. యావరేజ్ ఎంత ఉండింది ఒరిజినల్ గా? 35. ఇప్పుడు ఎంత తగ్గింది? Minus -5 ఏంటంటే, సో నౌ యావరేజ్ షుడ్ బికమ్ 35 minus 5 30. 30 రైట్ ఫార్వర్డ్లీ. సో యావరేజ్ ఎందుకు 30 అయిందంటే దిస్ -35 ఎందుకు వచ్చింది? ఇన్స్టెడ్ ఆఫ్ 35 వీఆర్ గెటింగ్ 0. సో దేర్ ఈజ్ అ డెఫిసిట్ ఆఫ్ 35. ఆ 35 డెఫిసిట్ని కూడా అందరూ ఈక్వల్గా షేర్ చేస్తున్నారు. సో ఎనీ పర్సన్ కమింగ్ ఇన్సైడ్ మస్ట్ షేర్ ఈక్వల్లీ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ప్లస్ ఆ మైనస్. లెట్ us say the same G is coming with 70 years. ఈ G అనేవాడు ఏజ్ 70 years ఉంది అనుకుందాం. లెట్ us say if G is coming with 70 years, what was the original average before G is coming inside? 35. Before he came 35. Now he is coming with what? 70. Is 70 more than 35, less than 35? More than 35. How much more, amma? 35. 35 more. Ante he is getting extra 35 years kada inside. Yes, Yes, sir. sir. ఉండాల్సిన దానికంటే 35 years ఎక్స్ట్రా తెచ్చినట్టే కదా. సో ఎక్స్ట్రా ఉన్నది కూడా మనం ఏం చేయాలి? ఈక్వల్ షేర్ చేయాలి. We 7 share the members deficit equal. also, or we share the extra also equally. సో ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? 35. 35 ఎంత మందికి ఈక్వల్ గా షేర్ చేయాలి?
7 members. 7 members. సో 35 ని 7 మెంబర్స్ చేస్తే ఒక్కొక్కరికి 5 వస్తుంది. Yes, sir. అంటే ఇప్పుడు యావరేజ్ 5 ఇంక్రీజ్ అవుతుంది. సో 35 ఇంక్రీజెస్ బై 5 అండ్ నౌ యావరేజ్ బికమ్స్ వాట్? 40. 40. సో దీని నుంచి మనం చెప్పేది ఏంటి అంటే వెన్ ద ఇన్కమింగ్ వాల్యూ అంటే కొత్తగా యాడ్ అయిన వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ద ఒరిజినల్ యావరేజ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యావరేజ్కి ఇన్కమింగ్ వాల్యూ ఈక్వల్గా ఉంటే యావరేజ్ డజంట్ చేంజ్. ఎందుకంటే సేమ్ వాల్యూ లోపలికి వచ్చింది, ఎవరికి పెంచాల్సిన అవసరం లేదు, ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు. బట్ when the incoming value was less than the average, what is happening to the average, amma? Average is getting decreased. ఎందుకంటే మీకంటే చిన్నవాడు మీ దగ్గరకు వచ్చి నిన్ను ఈక్వల్ చేసుకో అని అడిగినప్పుడు నీ జేబులోంచి వాడికి మీరు డొనేట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇన్కమింగ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఎగ్జిస్టింగ్ యావరేజ్ అన్నాడు అనుకోండి, దెన్ ఆటోమేటికల్ యావరేజ్ గెట్స్ Increase. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ వాడు వచ్చి కలిసాడు అనుకో మీతో, మీకు ప్రాఫిట్ అయినట్ట లాస్ అయినట్ట? ప్రాఫిట్ అంటే ఈక్వల్ షేర్ చేసుకున్నప్పుడు. అలా కాకుండా మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ 10 రూపీస్ తెచ్చి ఇద్దరం కలిసి పంచుకుందాం అన్నాడు అనుకో, మీకు ప్రాఫిట్ వచ్చినట్ట లాస్ వచ్చినట్ట? లాస్ వచ్చినట్టు. మీ దగ్గర 100 ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర 100 ఉన్నాయి, పంచుకోవాల్సిన అవసరమే లేదు కదా, నో ప్రాఫిట్ నో లాస్. సో వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఇది. సో వెన్ ఎవర్ ఎ క్వశ్చన్ సేస్ average is increasing because of a person coming, the person is greater than the original value. Whenever a question says average is decreasing because of a value coming inside, that means the value coming inside is a smaller value. And whenever a person says even after a person coming in average is not changing, that means the value coming inside and the average both are equal to each other. So this is the logic by which we actually go for answering the questions of average changes. ఎప్పుడైనా యావరేజ్ చేంజెస్ అనే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ లాజిక్ వాడుకుంటాము. ఇఫ్ నో లాజిక్ ఈస్ గివెన్, ఓన్లీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఈస్ గివెన్, వీ కెన్ యూస్ దిస్ రిలేషన్. దీని ఫార్ములా అనొద్దండి, దీని రిలేషన్ అనాలి. ఆల్రెడీ కొందరు వినే ఉంటారు నేను చెప్పింది. ఐ టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్ములా అండ్ రిలేషన్. ఎవరికైనా గుర్తుంటే చెప్తారమ్మా? ఇఫ్ ఎనీబడి హాజ్ అటెండెడ్ సెషన్స్ ప్రీవియస్లీ, ఫార్ములాకి రిలేషన్కి డిఫరెన్స్ చెప్తారు ఎవరన్నా? వెన్ షుడ్ వీ కాల్ సంథింగ్ యాజ్ అ రిలేషన్ అండ్ వెన్ క్యాన్ వీ కాల్ సంథింగ్ యాజ్ ఎ ఫార్ములా? Anyone? More than 3 values unte 3 variables. 3 variables unte appudu em pilaval danni relation anali. If we have more than 3 variables, that relation can be called as formula. It also is a relation but can be called as a formula. మీకు ఫార్ములాకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. బీటెక్ వాళ్ళకి న్యూటన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా చాలు మీకు. M2 పాస్ అయి ఉంటుంది, బాగా ఎంబడబడి ఉంటుంది 2-3 సార్లు మీకు. ద సబ్జెక్ట్ దట్ లవ్స్ మోర్ ఎనీ బీటెక్ స్టూడెంట్ ఈజ్ M1 M2 అంట. మీకంటే వాడికి ప్రేమ, అందుకే మీతో పాటు వస్తూ ఉంటాయి. కొందరికి వచ్చిండకపోవచ్చు, బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎక్కువ మంది జేఎన్టీలో ఏం చేస్తున్నారంటే M2 రాస్తున్నారు సార్ అంటుంటారు. సో విత్ 3 వేరియబుల్స్ అనేది ఏమని పిలవాలి యాక్చువల్గా అయితే మనం? రిలేషన్. A is proportional to B by C is a relation, it's not a formula, frankly speaking. ఓకే, V is equal to IR అని చదువుకుంటారు మీరు ఓమ్స్ లా. ఇది కూడా రిలేషన్. ఓమ్స్ ఫార్ములా అంటే పైన ఉన్న ఓమ్స్ చచ్చిపోతాడు. కాకపోతే మన అన్నిటి ఫార్ములాని పిలవడం అలవాటు మనకి. ఆల్ రిలేషన్స్ ఆర్ నాట్ ఫార్ములే, బట్ ఆల్ ఫార్ములా రిలేషన్స్, రైట్? సరే, సో ఇది యావరేజ్ ఉన్న రిలేషన్. ఈ రిలేషన్లో యావరేజ్, టోటల్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్, నెంబర్ ఆఫ్ వాల్యూస్ అండ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ నో యావరేజ్ అండ్ టోటల్ వాల్యూ, వాట్ క్యాన్ యూ ఫైండ్ అవుట్? Number of values. If you know total value and number of values, what can you find out? Average. If I know average and number of values, what can I find out? Total value. Very simple. A equal to B by C లో BC తెలిసి A అనుకుంటా, అంతే కదా, అంతకంటే ఏం లేదు సీన్ బేసికలీ. చలో, సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ రిలేషన్ వాడుకోవచ్చు. లేదు యావరేజ్ చేంజ్ అవుతుంది, సంబడి ఈస్ కమింగ్ ఇన్సైడ్, సంబడి ఈస్ గోయింగ్ అవుట్ సైడ్ అనే లాజిక్ ఉందంటే ఈ లాజిక్ వాడవచ్చు. యావరేజ్ తగ్గింది అంటే స్మాలర్ వాల్యూ హాస్ కమ్ ఇన్ అని, యావరేజ్ పెరిగిందంటే బిగ్గర్ వాల్యూ హాస్ కమ్ ఇన్సైడ్ అని. ఓకే, సో లెట్ us see a few different types of questions that were taken in from different exams. ఒకసారి క్వశ్చన్ చూద్దాం ఏమంటున్నాడు. యావరేజ్ వెయిట్ ఆఫ్ ద క్లాస్ is 28 kg and the average weight of the class is increased by 3 kg when the teacher is included. సో ఒక క్లాస్ అంతా స్టూడెంట్స్ యావరేజ్ 28 ఉందంట, టీచర్ ఇంక్లూడ్ అవుతే 3 kg ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అంటే టీచర్ బిగ్గర్ వెయిట్ ఉన్నట్ట, స్మాలర్ వెయిట్ ఉన్నట్ట? ఎక్కువ ఉన్నట్టు. ఎందుకు యావరేజ్ ఇంక్రీజెస్ అంటే బిగ్గర్ వాల్యూ లోపలికి వచ్చినట్టే కదా.
సో టీచర్ లోపలికి వచ్చినప్పుడు యావరేజ్ పెరిగిందంటే మైండ్లో టీచర్కి 28 kgs కన్నా ఎక్కువ వెయిట్ ఉండాలి. అండ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఒరిజినల్గా 27. 27. ఒరిజినల్లీ 27 స్టూడెంట్స్ ఆర్ దేర్. ఇప్పుడు టీచర్ లోపలికి వస్తే టోటల్ ఎంతమంది అవుతారు? 28 మెంబర్స్ అవుతారు. సో టోటల్ 28 మెంబర్స్ అయ్యారు. ఈ 28 మెంబర్స్కి ఈచ్ పర్సన్ వాల్యూనే మనం యావరేజ్ అంటాం కదా. యావరేజ్ ఎంత పెరిగిందంట? 3 3 kgs. అంటే అర్థం ఏంటంటే ఈచ్ పర్సన్ కి 3 kgs ఎక్స్ట్రా వచ్చినట్టేనా? Yes, sir. అలా ఎంతమంది ఉన్నారు టోటల్ క్లాస్ ఇప్పుడు టీచర్ తో కలిసి? 28. అంటే టీచర్ లోపలికి రావడం వల్ల 28 మెంబర్స్ కి ఒక్కొక్కరికి 3 kgs ఎక్స్ట్రా వచ్చినట్టేనా? Yes, sir. టీచర్ వల్ల ఇన్ని ఎక్స్ట్రా kgs లోపలికి వచ్చినట్టేనా? Yes, sir. 28 3s ఎంతమ్మా? 84. 84. అంటే టీచర్ హ్యాస్ 84 kgs ఎక్స్ట్రా అన్నాడు. ఎక్స్ట్రా అంటే ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్ట? ఎక్కువ ఉన్నట్టు. దేనికంటే ఒరిజినల్ కన్నా. ఒరిజినల్ ఎంత ఉండింది టీచర్ రాకముందు? 28. టీచర్ హ్యాస్ 28 + 84. దట్స్ ఇట్. అడిగింది అది కాన్సెప్ట్. బేసిక్గా ఇది తెలిస్తే చాలా అంతకంటే ఏం లేదు. సో ఏమడిగాడంటే మీకు 28 + 84 వచ్చా అని అడిగాడు. వచ్చండి అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలమ్మా. అంతకంటే ఏమీ లేదు అక్కడ. ఎందుకు ప్లస్ చేశానంటే టీచర్ షుడ్ హ్యావ్ మోర్ వాల్యూ. హౌ డు ఐ నో మోర్ వాల్యూ? బికాస్ ఇంక్రీజ్ హ్యాపెండ్. If somebody comes in and decrease happened, then I can say it is a smaller value. So original average plus extra gives you teacher. Extra ఎలా తెలుస్తుందంటే గుర్తు పెట్టుకోండి. Extra is what is getting equally divided among all the people. సో ఈ ఎక్స్ట్రా ఎలా ఉందంటే 28 మెంబర్స్కి డివైడ్ చేసి ఒక్కొక్కరికి 3 kg వచ్చేంత ఉందంట. అంటే 28 3s ఎక్స్ట్రా ఉంది. అంటే 84 kg ఎక్స్ట్రా ఉంది. సో 28 + extra 84 is your answer, straight forward. అంతకంటే పెద్ద పెద్ద మ్యాథ్స్కి వెళ్ళొద్దండి. నో సార్, 28 3 is 84 is a simple thing. సో యూ కన్ఫైన్ యువర్ ఆన్సర్ టు దట్ ఓన్లీ. చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబిసి ఈజ్ 57 years. ఇఫ్ డి ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రూప్ దెన్ ద యావరేజ్ బికమ్స్ 53 years. ఇప్పుడు చెప్పండి, డి షుడ్ బి లెస్ దెన్ 57 మోర్ దెన్ 57? ఈ రెండు లాజిక్లు వాడి మనం డి వాల్యూ కనుక్కోవచ్చు ఇందాకట్లాగా. సరే, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు చూడండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబిడి అంటే ఏబిసిలో సిని తీసేసి డిని కూర్చోబెడితే ఎంత అవుతుందంటే యావరేజ్ 55 అవుతుంది. దెన్ వాట్ ఈస్ యావరేజ్ ఆఫ్ సి అండ్ డి అంటే అర్థం ఏంటి? ఇక్కడ డి వాల్యూ సి వాల్యూ కనుక్కొని ఈ రెండింటిని C+D/2 చేస్తే కదా మనకి యావరేజ్ వచ్చేది. ఒక్కసారి సింపుల్ లాజిక్ చెప్తాను, ఏం టెన్షన్ లేదు, సింపుల్గా అయిపోద్ది. ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడంటే ఏబిసి ఎంతమంది ఉన్నారమ్మా? ఆల్రెడీ 3 members. డి ఈజ్ ఇంక్లూడెడ్ ఎంతమంది అవుతారమ్మా మొత్తం? 4. ఈ 4 మెంబర్స్ కి 57 ఉండే యావరేజ్ ఎక్కడికి వచ్చి అయిపోయిందమ్మా? 53. ఇంక్రీజ్ డిక్రీజ్? Decrease. హౌ మచ్ డిక్రీజ్? అంటే ఐ కెన్ ఐ సే -4 years ఫర్ ఎవ్రీ పర్సన్? Yes, sir. Like that, how many persons are there including D? 4. అంటే D is giving 4 persons -4 -4 -4. What is 4 minus 4? -16. అంటే D అనే వాడికి 16 years తక్కువ ఉన్నాయి అని చెప్తాను. దేనికన్నా? ఒరిజినల్ యావరేజ్ కన్నా. ఒరిజినల్ యావరేజ్ ఎంత ఉండింది? 57. సో డైరెక్ట్లీ ఫస్ట్ ఏంటంటే D = 57 - 16. అంటే D వాల్యూ 41D. స్ట్రైట్ ఫార్వర్డ్, అది ఐడెంటిఫికేషన్. మీ స్క్రీన్ మీద ఇట్లా గీతనే గీయరు. 57 53 అంటే 4 years తగ్గాయి. 4 మెంబర్స్కి 4 years తగ్గితే 16 తగ్గింది. అంటే D 57 కన్నా 16 తక్కువ ఉండాలి. సో D is 41. ఇది అయిపోయింది. ఇక్కడికి ఇది వదిలేండి, ఈ సెంటెన్స్ వదిలేండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ వదలకుండా నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ ఎవరున్నారు గ్రూప్లో? ఏబిసి ఉన్నారు. ఇక్కడ గ్రూప్లో ఎవరున్నారు? ఏబిడి ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3. కాకపోతే ఇక్కడ సిని తీసేసి ఎవరిని తీసుకొచ్చాము? డి. సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండి సి బదులు డి రావడం వల్ల యావరేజ్ ఏమైంది? 55. ఎంత తగ్గింది? -2 years తగ్గింది. అంటే డి రావడం వల్ల ఈ ఉన్న ముగ్గురికి, ఇప్పుడు నలుగురు లేరు, ముగ్గురే ఉన్నారు, ముగ్గురికి 2 years తగ్గిపోయినట్టేనా? Yes, sir. ఎందుకు తగ్గింది? సి అనేవాడు బయటికి వెళ్ళిపోయి డి లోపల రావడం వల్ల తగ్గింది. అంటే డి అనేవాడి కన్నా సి అనేవాడికి ఎక్కువ వాల్యూ ఉన్నట్టు తక్కువ వాల్యూ ఉన్నట్ట? ఎక్కువ ఉంది. ఎందుకు? ఎక్కువ ఉన్నోడు బయటికి వెళ్ళి తక్కువ ఉన్నోడు లోపలికి వస్తేనే కదా తగ్గిపోయేది మనకి. సో ఇప్పుడు డి లోపల రావడం వల్ల ఎంత తగ్గిందమ్మా? ఒక్కొక్కరికి 2 years తగ్గాయా? అలా ఎంతమంది ఉన్నారమ్మా మొత్తం మన దగ్గర? 3 members. 3 2s అంటే 6 years. అంటే సి బదులు డి రావడం వల్ల 6 ఏళ్ళు తగ్గాయా మొత్తం? అంటే సి అనేవాడు డి అనేవాడు సి కన్నా 6 years తక్కువ ఉన్నట్టేనా? అంటే సి షుడ్ బి 6 years మోర్ దాన్ డి.
ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఇద్దరికి కలిపి యావరేజ్ చేయమంటే 41 + 47/2 చేస్తే ఆన్సర్ అయిపోయిందా? Yes, sir. అంతేనా? 44. 54.5. సో ఓన్లీ దీస్ ఆర్ ద క్యాలిక్యులేషన్స్ టు బి డన్. నేను ఇందాక చెప్పిన ఆలోచనలు అన్ని మైండ్లో జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే పెన్ కన్నా దేనికైనా మైండ్ ఈజ్ ద ఫాస్టెస్ట్. చిన్నప్పుడు అడిగి ఉంటారు మీకు ఇప్పుడు కదా, ప్రపంచంలో అన్నిటికంటే వేగమైంది ఏంటి అంటే మైండ్ అని. మన సో అని ఉంటారు మీరు. సో మైండ్లో ఆలోచించుకుంటే చిన్న లాజిక్స్ ఇవి. 57, 53 అయింది. 4 మెంబర్స్కి 4 తగ్గింది, 16 తగ్గింది, వీడి ఏజ్ 41 పక్కన రాసి పడేయండి. ఇక్కడ 3 మెంబర్స్కి 57 ఉంది, 3 మెంబర్స్కి 55 ఉంది. అంటే ఈచ్ పర్సన్ లూజింగ్ 2 years. అంటే టోటల్గా 6 years తగ్గింది. ఎవరి వల్ల? సి బయటికి వెళ్ళి డి రావడం వల్ల. అంటే డి కన్నా సి అనేవాడికి 6 years ఎక్కువ ఉండాలి. సో సి అనేవాడు 47. ఈ ఇద్దరిని కలిపి బై 2 చేస్తే ఎంత అంటే 44. 44. అంతే బేసికలీ. రైట్. సో దీస్ ఆర్ ద ఓన్లీ క్యాలిక్యులేషన్స్ నీడెడ్. 4 4s ఎంత, 3 2s ఎంత, ఇంతకంటే పెద్ద క్యాలిక్యులేషన్ లేవు మనకి ఇక్కడ, అన్నెసెసరీ. రైట్. చలో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఇస్ 40. అందరు స్టూడెంట్స్ అందరు కలిపి యావరేజ్ చేస్తే 40 అంటమ్మా. యావరేజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ 36 అంట. యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ 48 అంట. రిమైనింగ్ ఎంతమంది ఉన్నారో చెప్పలేదు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అని అడిగాడు. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ అడిగాడమ్మా. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియదు కదా, Yes, sir. కానీ sir. ఆల్రెడీ ఒక గ్రూప్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలుసు, Yes, sir. 40. 40. 40 students. ఇంకొక గ్రూప్ లో ఎక్స్ మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. మనకి ఎక్స్ అని అలవాటు కాబట్టి, లేదంటే ఎన్ అనుకోండి, మీ ఇష్టం అది. ఇప్పుడు ఈ 40 మెంబర్స్ టోటల్, ఎన్ మెంబర్స్ టోటల్ కలిపితే టోటల్ స్టూడెంట్స్ యొక్క టోటల్ రావాలి కదా నాకు. Yes, sir. ఇప్పుడు ఇక్కడ 40 విత్ ఎన్ టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నట్టు నాకు మొత్తము 40 40 plus n. 40 ప్లస్ ఎన్ ఉన్నారు. ఒక్కొక్కరికి యావరేజ్ ఎంత ఉందంటే ఓవరాల్ గా తీస్తే 40. 40. సో ఈచ్ పర్సన్ వాల్యూ ఇంటూ 40 చేస్తే నాకు టోటల్ స్టూడెంట్స్ వాల్యూ వచ్చేస్తుంది. Yes, sir. ఈజ్ ఈక్వల్ టు 40 స్టూడెంట్స్ విత్ 36 kg ఈచ్ ప్లస్ Plus ఎన్ స్టూడెంట్స్ విత్ 48 kg ఈచ్. 48. Yes, sir. దీని నుంచి ఎన్ వాల్యూ కనుక ఆన్సర్ అయిపోతే పెద్ద పెద్ద టెన్షన్ తీసుకోవద్దని వెరీ సింపుల్ లాజిక్ చూద్దాం. ఇక్కడ 40 40s ఉన్నాయా, yes sir. Yes, ఇక్కడ sir. 36 40s ఉన్నాయా. Yes, sir. 36 40s కి 40 40s కి 4 40s డిఫరెన్స్. Yes, sir. Yes, sir. ఇక్కడ 160. 40 ఎన్ ఉంది, ఇక్కడ 48 ఎన్ ఉంది, అంటే 8 ఎన్ డిఫరెన్స్. Yes, sir. అంటే ఎన్ ఈక్వల్ టు 20 వచ్చిందా. 20. ఇక్కడ ఎన్ 20, ఇక్కడ 40, టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నట్టు 60. 60. 60. స్టూడెంట్స్ ఉన్నారు అంతే. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ 40 ప్లస్ ఎన్ కదా. దీన్ని మళ్ళీ మీరు సీరియస్గా 160 ప్లస్ 40n ఈక్వల్ టు 30 పక్కకి వెళ్ళి 36 ఇంటూ 40 ఎంత, 600 1440 ఇవన్నీ చేయొద్దండి. తతంగాలు ఇట్లా చేస్తే అబ్బా ఏదో మ్యాథ్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ కాదు, మనం యూనిట్ టెస్ట్ రాయట్లేదు ఇక్కడ, ప్రతి స్టెప్కి 1 మార్క్ వేయట్లేదు. అక్కడ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాస్తున్నాం. 40 40s 36 40s డిఫరెన్స్ ఇస్ 440. ఎందుకు 40కి 36కి 4 డిఫరెన్స్. 4 40s ఈజీ. ఎంత సింప్లిఫై చేయాలి, వీటిని సింప్లిఫికేషన్స్ అంటాం. చాలా మంది కాంప్లికేట్ చేసుకుంటారు. డోంట్ కాంప్లికేట్ ఇట్ అన్నెసెసరీ. సో 8 20s 160 సింపుల్ థింగ్. సో మనం మ్యాథ్ చేసేటప్పుడు ఆల్జీబ్రాలో కూడా ఎంత సింప్లిఫై చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. చలో ఇక్కడ ఎక్కడ ఎవరు యాడ్ అవ్వలేదు, లోపలికి బయటికి వెళ్ళలేదమ్మా. నోబడి కమింగ్ ఇన్, నోబడి గోయింగ్ అవుట్, యావరేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఏం లేదు. అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్గా యావరేజ్ టోటల్ బై నెంబర్ అని వాడుకున్నాం. మనకి ఇక్కడ యావరేజ్ తెలుసు, నెంబర్ తెలుసు, కాబట్టి టోటల్ వాల్యూ కనుక్కున్నాం. టోటల్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, టోటల్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్, టోటల్ ఆఫ్ సెకండ్ గ్రూప్. ఇది చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు. యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ 24 50 అంట. టోటల్ వెయిట్ ఆఫ్ ద క్లాస్ ఇస్ 1470 అంట. అంటే అందరికి కలిపి 1470 ఉంది. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అంట, నెంబర్ ఆఫ్ గర్ల్స్ X - 15 అంట. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనకి ఒక్కొక్క బాయ్ వెయిట్ తెలుసు, నెంబర్ ఆఫ్ బాయ్స్ తెలుసు కదా. Yes, sir. ఒక్కొక్క గర్ల్ వెయిట్ తెలుసు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ తెలుసు కదా. సో ఇప్పుడు టోటల్ బాయ్స్ వెయిట్, టోటల్ గర్ల్స్ వెయిట్ కనుక్కొని యాడ్ చేస్తే ఎంత రావాలి మనకి టోటల్ ఈక్వల్ టు 1470. 1470. సో 24 kgs ఫర్ ఎక్స్ మెంబర్స్, 50 Plus- kgs ఫర్ X - 15 మెంబర్స్ షుడ్ బి ఈక్వల్ 1470. Yes, sir. అవునా. 24 + 50 అంటే 74x వస్తుంది ఇక్కడ. 74x. 50 15s ఎంతమ్మా, 220. 750 అవతలకి వెళ్తుంది. సో 750 అటు వెళ్తే ఏమవుతుంది చూడండి, 2270 అవుతుందా, 2220 అవుతుందా. 74 3s అమ్మా ఎగ్జాక్ట్గా 222 అంటే. మీకు ఎలా తెలుసు అని అడగొద్దు, ఎందుకంటే పాయింట్లు రాకూడదు. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ, ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ, Boys, sir. నెంబర్ ఆఫ్ బాయ్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ 1.2 3.2 అని వస్తాయి ఎక్కడైనా.
No, No, sir. sir. No, రావు sir. కదా. కాబట్టి 74th పర్ఫెక్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 17 దేంతో మల్టిప్లై చేస్తే 210 వరకు వెళ్తాము, 3తోనే కదా. కాబట్టి 3 సచ్చెట్గా 3 రావాలని తీసేసుకుంటాం అంతే. నాకు 74 టేబుల్ వచ్చి అనుకోవద్దా, నాకు రాదు. ఓకే, వెరీ సింపుల్ లాజిక్. ఎక్స్ అనేది డెసిమల్స్ లాంటి నెంబర్, ఎక్స్ అనేది డెసిమల్స్ లేని నెంబర్ కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు ఒకవేళ పొరపాటు 3.2 అని వచ్చింది అనుకో, భయం వేయాల్సి వస్తుంది. ఇదేంది 3.2 అంటే జాంబీలు వచ్చింటారు, సగం మంది నడుచుకుంటూ వస్తుంటాడు ఒకడు. ఓకే, ఏమో చెప్పలేము. సో ఎక్స్ ఈక్వల్ టు 30, అదే కదా కనుక్కోండి, ఎక్సే కదా కనుక్కోమన్నాడు మన. Yes, Yes, sir. sir. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. యావరేజ్ ఏజ్ ఆఫ్ అనిల్, బాలా, నిర్మల 35 years అంట. అంటే వీళ్ళ ముగ్గురికి కలిపితే 35 years ఉంది. అలాగే వీళ్ళతో పాటు దినేష్, కానీ కలిస్తే 41 years ఉంది. ఇప్పుడు కానీ దినేష్కి సింపుల్ లాజిక్ చేసేయచ్చు. అనిల్, బాలా, నిర్మల ఎంతమంది ఉన్నారమ్మా? 3 3 members. members. 3 members, ఒక్కొక్కరికి 35 అయితే వాళ్ళ ముగ్గురి టోటల్ 105 అవుతుందా? 105. Yes, sir. 35 Yes, into sir. 3, 35 into 3. ఇప్పుడు దినేష్ కానీ కలిస్తే మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. 5 members ఉన్నారు. ఇద్దరు 5 కాదు, ఉన్నారు. వాళ్ళతో పాటు కలిస్తే వాళ్ళని చంపేయకూడదు మనం. Members. వాళ్ళతో పాటు కలిస్తే 5 మంది. 5 మందికి టోటల్ ఎంత ఉంది ఏజ్? 40. 41. అంటే అందరిని కలిపితే 41 into 5 205 అన్నట్టేనా? 205, sir. ఇప్పుడు ఈ 205 లోంచి ఈ ముగ్గురిని తీసేస్తే మనకి దినేష్ ప్లస్ కానీ 100 years అని వచ్చినట్టేనా? Yes, Yes, sir. sir. ఈ 100 years లో కానీ అనేది దినేష్ కంటే 20 years ఎక్కువ ఉంటే ఒకరు 60 ఒకరికి 40 అయినట్టేనా? Yes, sir. Yes, sir. అంటే కానీ 60 అవ్వాలి, దినేష్ 40 అవ్వాలి, అంతే కదా. Yes, sir. మీకు ఎలా తెలుసు సార్ 60-40 అని అడుగుద్దండి. 100లో 20 డిఫరెన్స్ ఉండాలి, 60-40 ఇంకా బేసిక్ అది. మళ్ళీ దానికి మీరు k ఈక్వల్ టు d ప్లస్ 20, d ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 100, 2d ఈజ్ ఈక్వల్ టు 80 అంటే లోపల దినేష్ వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు, మీకు తెలియదు బయటికి. ఓకే, ఇట్లా రాసి బయటకు వచ్చి అబ్బా అసలు నాకు టైం సరిపోలేదు సార్ అంటాం. మీరు యూనిట్ టెస్ట్ బుద్ధులు మానుకోవాలి. ఎన్ని పేజీలు నింపుతే అన్ని మంచి మార్కులు వస్తాయని కాదు ఇక్కడ మనకి. ఎంత ఫాస్ట్గా చేసుకుంటే వెళ్తే అంత ప్రశాంతంగా ఉంటుందని. ఓకే చలో 60-40. నెక్స్ట్ వన్, ఇది ఎప్పుడు ఉంది క్వశ్చన్ చూద్దాం. యా, మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మీరు అన్మ్యూట్ అయి మాట్లాడొచ్చమ్మా. ఎనీ డౌట్ ఈస్ దేర్, యూ కెన్ డైరెక్ట్లీ అన్మ్యూట్ అండ్ టాక్ టు. ఎప్పుడు డౌట్ వచ్చినా మీరు అడగొచ్చు, ఎక్కడ మోమాట పడాల్సిన అవసరం లేదు. ఎనీ టైమ్ యూ గెట్ ఎ డౌట్ యూ కెన్ స్టాప్ మీ అండ్ ఆస్క్ మీ, డోంట్ వరీ. ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి నేను చెప్తున్నా క్లాస్, ఇక్కడ నేను నేర్చుకోవడానికి కాదు. రైటా? ఎప్పుడు డౌట్ వచ్చినా అడగండి. లేదు అందరి ముందు అడగడానికి డౌట్ ఉంటే, అంటే కొంచెం బాగాలేదు మధ్యలో ఫ్లో ఆపడం కావాలనుకుంటే గుర్తుపెట్టుకొని క్లాస్ అయ్యాక చెప్పండి, ఈ క్వశ్చన్లో నాకు డౌట్ ఉంది సార్ అని. చూద్దాం, ఏదో పొడుగు ఉంది. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ కోచింగ్ క్లాస్ ఇన్ 4 weeks ఈజ్ 364. 4 weeks కలిపి టోటల్ ఎంతమంది వచ్చారంట? 360. 364. కావాలంటే మనం యావరేజ్ కనుక్కోవచ్చా ఒక్కొక్క వీక్ ఎంత అనేది? అవసరం Yes, అనుకో, sir. తర్వాత చూద్దాం. అవసరం లేదు తెలియదు. యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకింగ్ అడ్మిషన్ పర్ డే ఇన్ ద ఫస్ట్ వీక్ ఇస్ 12. సో ఫస్ట్ వీక్లో ఎన్ని డేస్ ఉంటాయమ్మా? 7 days. 7 days. ఒక్కొక్క రోజు ఎంతమంది తీసుకున్నారంటే అడ్మిషన్? 12 members. 12 7 84 members అయినట్టేనా ఫస్ట్ వీక్లో? 84. Yes, Yes, sir. sir. యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ థర్డ్ వీక్ ఈజ్ 2 less than సెకండ్ వీక్. అంటే సెకండ్ వీక్లో X members తీసుకుంటే థర్డ్ వీక్లో X-2 members తీసుకోవాల్సిందేనా? Yes, Yes, sir. sir. తర్వాత ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ సెకండ్ వీక్ ఇఫ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ ద ఫోర్త్ వీక్ ఈస్ 10. ఒక్కొక్క రోజు 10 members అయితే ఫోర్త్ వీక్లో ఎంతమంది తీసుకుంటారు 7 daysకి? 70. 70. ఇప్పుడు ఇవన్నీ కలిపితే ఎంత రావాలి మనకి? 364. 364. దీన్ని ప్లస్గా మార్చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 364, అంతేనా? Yes, sir. ఇది ప్లస్ సింబల్ అనుకోండి, ఇది కొంచెం పొడవు ఉంది. ఓకే, సో ఇప్పుడు 2x - 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చూడండి. 2x - 2 ఎందుకు చెప్తాగా, అవతల పంపిస్తే అయిపోద్ది కదా. 84, ఇది 70 అమ్మ, ఇది అంటే 154. 154లో 2 తీసి 152, అవతల పోతే ఎంత మిగులుతుంది ఇంకా? 364 - 152 ఎంత? 212. 212. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 106. 106. అదే అడిగింది క్వశ్చన్ మనీ. Yes, సెకండ్, sir. అంతే కదా, డైరెక్ట్ క్వశ్చన్ అంతే. పర్ఫెక్ట్. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ వెళ్ళాము, లాస్ట్కి అన్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది తెలిసి యాడ్ చేసేసాం. ఓకే చలో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. 4 years ago యావరేజ్ ఏజ్ ఆఫ్ 6 employees ఇన్ కంపెనీ ఈజ్ X years అంట. ఈజ్ X years. ఎప్పుడు ఇది? 4 years ago. 4 years ago. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అప్పట్లో? 6 employees. 6 employees.
అంటే ఒకవేళ ఈ 4 years ఏగో ఒక్కొక్కరికి X years ఉంటే ఇప్పుడు ఒక్కొక్కరికి X plus 4 years ఉన్నాయి అనుకోవచ్చా? Yes, sir. Yes, sir. ఎందుకు 4 ఏళ్ల క్రితం X అయితే ఇప్పుడు X plus 4 ఉండాలి కదా, అవసరమైతే వాడుకుందాం నేను. A new employee joined in the company and now the average age is X years. ఇప్పుడు ఎంతమంది అవుతారు కొత్తోడు వచ్చినప్పుడు? 7 members అవుతారు. ఈ 7 members కి ఒక్కొక్కరికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయండి ఈ రోజు? X. X X years. years. ఉన్నాయంట. ఇప్పుడు వచ్చిన ఎంప్లాయీకి 22 అయితే X వాల్యూ ఎంత? వెరీ సింపుల్ చూద్దాం. ఒకప్పుడు ఇప్పుడు అనుకున్నాం మనం 6 employees కి ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఏజ్ ఉండొచ్చమ్మా? X. X plus 4. X సో plus 6 4. members కి ఒక్కొక్కరికి X plus 4 అంటే వాళ్ళ టోటల్ 6 into X plus 4 అవ్వాలి ఈ రోజు యాక్చువల్గా అయితే. Yes, Yes, sir. sir. దానికి ఈరోజు కొత్తగా వచ్చిన ఎంప్లాయీ ఎంత యాడ్ అయ్యాడమ్మా? X. ఎంత యాడ్ అయ్యాడు? ఈరోజు కొత్తగా వచ్చిన ఎంప్లాయీ ఎంత 22. ఉన్నాడు? 22 ఉన్నాడు. X అనేది ఏంటి ఇక్కడ? ఒకప్పుడు యావరేజ్, అది ఇప్పుడు యావరేజ్. నేను అడుగుతున్న క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పండి. ఒకప్పుడు X years ఉంటే 4 ఏళ్ల క్రితము ఈ రోజు ఒక్కొక్కరికి ఎన్ని ఏళ్ళు ఉండాలమ్మా? X plus 4 years. అలా ఎంతమంది ఉన్నారమ్మా? ఎంప్లాయీ కొత్తోడు రాకపోతే Six. ఎంతమంది ఉన్నారమ్మా? 6. అంటే ఒక్కొక్కరికి X plus 4 అయితే 6 members కి 6 into X plus 4 అయినా టోటల్. Yes, sir. Yes, ప్లస్ sir. వీటితో పాటు కొత్తగా వచ్చిన ఎంప్లాయీకి 22 యాడ్ చేస్తే మొత్తం అందరి టోటల్ వచ్చేసిందా? Yes, sir. టోటల్ ఫర్ హౌ మెనీ మెంబర్స్? 7 members. 7. Members. కానీ ఈ 7 members కి ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఉంది అన్నాడు యావరేజ్? X X years. years. X అంటే 7 into X చేసినా వాళ్ళ టోటల్ రావాలి కదా. రావాలి. Yes. ఈ టోటల్ ఈక్వల్ అయినప్పుడు కదా కుదురుతుంది అది. Yes, sir. Yes, sir. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇక్కడ 6 అక్కడ 7 డైరెక్ట్ X వచ్చేస్తుంది ఇక్కడ, అంతే కదా. 46. Yes, sir. అంతే. 24 plus 22. వెరీ సింపుల్ థింగ్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఆఫ్ పీపుల్ ఇచ్చాడు, యావరేజ్ ఇచ్చాడంటే టోటల్ కనుక్కోవాలమ్మా. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇచ్చాడు, యావరేజ్ ఇచ్చాడంటే టోటల్ కనుక్కోవాలి. ఎందుకు అంటే మనకు ఉండేది అదే, టోటల్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ చేస్తే యావరేజ్. ఇది ఇచ్చాడంటే టోటలే కనుక్కోవాలి. యావరేజ్ అంత ఈజీ కాన్సెప్ట్ ప్రపంచంలో ఏది లేదమ్మా. ఎందుకంటే ఉండేది ఏంటి? A is equal to B by C అంటాం, లేదంటే A equal to T by N అంటాం. నీకు AN వేసి ఏం కనుక్కోవాలి? TA కనుక్కోవాలి. నువ్వు కొత్తదైనా కనుక్కుంటే నీకు రేపొద్దు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మ్యాథ్స్లో. ఎందుకంటే యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై నెంబర్ ఆఫ్ పీపుల్. వీడిని ఇస్తే వీడినే కనుక్కోవాలి. అందుకే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు తెలుసుకుంటే మనం ఏం కనుక్కోవాలి తెలుసుకోవాలి. ఇలాంటి కాన్సెప్ట్ ఇంకోటి ఉంటుంది, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని. నీకు స్పీడ్ టైం ఇస్తే ఏం కనుక్కోవాలి ప్రపంచంలో? నువ్వు Distance. డిస్టెన్స్. కొత్తది కనుక్కోవడానికి ఛాన్స్ లేదు ఇంకా నీకు. డిస్టెన్స్ని అప్పుడప్పుడు లెంత్ అనుకుంటాం ముందుగా, బేసికలీ రైట్. లెంత్ అనే డిస్టెన్స్ అని ఒకటే, ఎక్కువ లెంత్ని డిస్టెన్స్ అంటాం. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫర్ ఎ టెస్ట్ క్రికెటర్ కెరియర్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద యావరేజ్ ఆఫ్ 150 మ్యాచెస్ విచ్ కేమ్ అవుట్ టు బి 30. అంటే వాడు 150 మ్యాచెస్కి యావరేజ్ చేస్తే 30 అని వచ్చిందంట వాడికి. Yes, sir. స్కోర్స్ ఆఫ్ 2 matches 130, 270 ఆర్ రాంగ్లీ నోటెడ్ యాజ్ 60, 110. అంటే వాడు 130, 270 అని స్కోర్లు టైప్ చేయబోయి క్యాలిక్యులేటర్లో 60, 110 అని టైప్ చేశాడంట. అంటే తప్పు చేశాడు కదా. Yes, sir. ఇప్పుడు కరెక్ట్ చేసి వాడు యావరేజ్ ఎంతో చెప్పండి నేను అడుగుతున్నాడు. వెరీ సింపుల్ లాజిక్ చూద్దాం. 130ని ఏమని రాశాడు అమ్మ వాడు? 60 అన్నారు. 60. అంటే వాడు అనవసరంగా 70 వాడు 70 తగ్గించుకున్నాడు, తక్కువ రాశాడు. Yes, sir. రాసుకున్నాడు. 270ని ఏం చేశాడమ్మా? 110. అంటే ఎంత తగ్గించుకున్నాడు? 160. 160. అంటే వాడు అనవసరంగా వాడి టోటల్ని 230 తగ్గించుకున్నట్టేనా? Yes, sir. వాడికి టోటల్ X రావాల్సింది X minus 230 వచ్చి ఉంటుందా? Yes, sir. దీన్ని కరెక్షన్ చేయాలంటే ఇంకో ప్లస్ 230 చేస్తే కరెక్షన్ అయిపోతుంది కదా. Yes, sir. Yes, sir. అంటే టు కరెక్ట్ ద టోటల్ స్కోర్ హౌ మచ్ షుడ్ బి యాడెడ్ అమ్మా? 230. 230. 230. ఈ 230 యాడ్ చేస్తే ఎన్ని మ్యాచెస్ కి సంబంధించిన స్కోర్ కరెక్షన్ అవుతుంది? 150 matches. సో 150 మ్యాచెస్ స్కోర్ కరెక్షన్ అవ్వాలంటే 230 యాడ్ చేయాలి. ఇక్కడ మనకి కరెక్ట్ టోటల్ అడిగాడా, కరెక్ట్ యావరేజ్ అడిగాడా? Average. Correct average. సో యావరేజ్ అంటే ఈచ్ మ్యాచ్ కి సంబంధించింది కదా యావరేజ్ అంటే. సో ఒక్కొక్క sir. మ్యాచ్ కి ఎంత యాడ్ చేస్తే సరిపోతుంది అని అడుగుతున్నాడు. ఈ వచ్చిన దాన్ని మీరు ఆల్రెడీ వచ్చిన యావరేజ్కి యాడ్ చేయాలి. సో 150కి 230 అయితే డైరెక్ట్గా పోదు. ఇది ఒకసారి చూద్దాం. 30 అయితే ఇక్కడ ఒకసారి ఇట్లా కొట్టేయచ్చా? Yes, sir. ఎంత యాడ్ చేయాలి చూడండి. 15 1s 15, ఇంకెంత మిగులుతుందమ్మా అక్కడ? 8. 8. పాయింట్ పెట్టండి. 1.53. 1.53 అవునా? 1.53 యాడ్ చేయాలి. నీకు ఆల్రెడీ వచ్చిన యావరేజ్ ఎంత ఉంది? 30. 30. సో కరెక్ట్ యావరేజ్ ఎంత? 30 ప్లస్ 1.53 అంటే ఎంత వస్తుంది? 31.53. మీకు ఈ నచ్చట్టు అవుతుంది. కానీ ఈ నెంబర్ ఇచ్చిన క్వశ్చన్ ఏ ఎగ్జామ్లో వచ్చిందంటే TCS NQTలో వచ్చింది. ఇది ఎక్కడి నుంచి కాపీ చేశాడు? SSC నుంచి కాపీ చేశాడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL నుంచి కాపీ చేస్తున్నాడు. వాడు కాపీ చేసిన నెంబర్లు మార్చడానికి కూడా ఓపిక రాలేదు వాడికి. యాజ్ ఇట్ ఈస్ నెంబర్ ఏం మార్చుకుంటాంలే అని ఇచ్చేసాడు అంతే. సో ఒక చోటేమో 60
Sir, 70 you unnecessarily decrease your total. 160 you decrease your total. That means because of this error, you decrease your total totally by 230. So 230 error జరిగింది కాబట్టి to make it corrected, you need to add 230. And this addition should be done for total how many matches total? 150. So 150 matches కి 230 addition జరిగితే each match, ఎందుకు each match అంటే average అంటే each person value కాబట్టి. So average correction is addition of 1.5. So your answer is 31.5. Right. You join up, sir. Average of 13 persons is 45 years. ఇక నెంబర్ ఆఫ్ పీపుల్ యావరేజ్ ఇచ్చాడు. ఏం కనుక్కోవచ్చు కావాలనుకుంటే టోటల్ కనుక్కోవచ్చు. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 persons 48, లాస్ట్ 6 persons 40, 7th person ఏజ్ ఎంత అని అడిగాడు. మనకు మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? 13 సార్. 6 మెన్షన్ చేశాడు. ఎంతమందిని మెన్షన్ చేశాడమ్మా? 12 మెన్షన్. 12. అంటే మిడిల్ పర్సన్ వదిలేశాడు. మిడిల్ పర్సనే 7th person అవుతాడు. సో ఐ ఫైండ్ ద టోటల్ ఆఫ్ 13 members అండ్ రిమూవ్ దీస్ 12 members. From 13 members, if you remove 12 members, last and మధ్యలో మిగిలిపోయిన పర్సన్ వచ్చేస్తాడు కదా మనకి స్ట్రైట్ ఫార్వర్డ్. Yes sir. So the total is 45 13, sir. Yes sir. From this 45 13s, we have to remove 6 48s and 6 40s. Antena? Yes sir. Yes sir. So this is what he is asking. 45 into 13 total లోంచి 6 48s 6 40s తీసేయండి అని అడుగుతున్నాడు. 45 into 13 అంటే 585. 585 వచ్చిందా? 450 plus 135. 585 minus 6 into 88. 528. 288 sir. 288 sir. 288. 288. Yes sir. 6 into 88 అంటే నేను అనేది మొత్తం కలిపేసి 40. 528. ఇదంతా కలిపేసా. ఇక్కడ 6 కామన్ తీసేసుకొని మనసులో ఇక్కడ 88 లాగేయచ్చు కదా దీన్ని. Yes sir. మరి నాకైతే భయం వేసింది. వాడేందుకు 300 ఏళ్ళు ఉన్నాడు వాడు ఎవడన్నా. 57. నాకు గుండె గుబ్బనింది. ఇక్కడ 288 అంటే వాడి దగ్గర మనకి 300 ఏళ్ళ వస్తాడు. నాగవల్లి వెంకటేష్ వస్తాడు. కష్టం మరి. అది అంటే ఇక్కడ 6 కనిపించగానే మన మనసులోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ 6 పక్కన తీసేసి 88 వచ్చేసింది కదా అని మళ్ళీ దీన్ని సపరేట్గా 288 మళ్ళీ దీన్ని సపరేట్గా 240 అనుకుని మళ్ళీ యాడ్ చేస్తే యూనిట్ టెస్ట్ అవుతుంది. రైట్. చలో 57 years. So 7th person age ఎంత అండి? 57. 57. So we can assume, we can understand that 13 members లో he has taken 6 అంటే he wantedly left out 1 person. So ఆ 1 person age మనకి లాస్ట్ మిగిలింది. Simple identification. Number of people average is given. What can be found out? Total value. Total. Very simple. అందుకే టోటల్ కనుక్కున్నాం. టోటల్ 13 టోటల్ నుంచి 12 టోటల్ తీసేసాం. The average height of 12 boys in a class is 152 centimeter. The average height is increased by 4 centimeter when 2 more boys are included. What is the average height of the 2 new boys included? ఇందాక మన టీచర్ ఓన్లీ 1 person ఇంక్లూడెడ్ గుర్తుంది చేస్తుంది. ఇప్పుడు మనకి ఎంతమంది ఇంక్లూడ్ చేసుకుంటే కొత్తగా 2 members ఇంక్లూడ్ అయ్యారు. సో హౌ క్యాన్ వి డూ దిస్? మీరే చెప్పండి ఒకసారి, ట్రై చేయండి మీ లాజిక్ ప్రకారంగా. 14 into 4 చేస్తాం సార్. ఎనీహౌ మీ ఇష్టం. మీరు అన్నట్టు ఇప్పుడు ఏం చేశారు? మీరు టోటల్గా 14 members అయ్యారు కదా ఇప్పుడు కొత్తగా. గుడ్. 14 members ఒక్కొక్కరికి ఎంత పెరిగింది? 4. అంటే వీళ్ళిద్దరు రావడం వల్ల ఎన్ని సెంటీమీటర్స్ ఎక్స్ట్రా వచ్చాయి? 56 ఎక్స్ట్రా వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి మరి దీన్ని? ప్లస్ 152. తొందర 152 అనేది ఒక్కొక్కడి హైట్. 56 ఎక్స్ట్రా అనేది ఎంత మంది వల్ల వచ్చిన హైట్? 14 members కి ఎంత? 2 members సార్. 2 members కలిపి 56 ఎక్స్ట్రా తీసుకొచ్చారంటే ఒక్కొక్కడు ఎంత ఎక్స్ట్రా ఇచ్చినట్టు? 28 సెంటీమీటర్ ఎక్స్ట్రా ఈచ్ అని. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈచ్ ఎక్స్ట్రా తెలిసింది. ఈచ్ పర్సన్ ఒరిజినల్ వాల్యూ 152 అని తెలిసింది. టోటల్ ఒక్కొక్కటి ఎంత అయినట్టు ఇప్పుడు మనకి? 180. అది అదొక్క చోట జాగ్రత్తగా ఉండాలమ్మా.
Previously only one person was coming in కాబట్టి this entire extra was coming because of that one person అనుకున్నాం. But here this extra is coming because of how many new people? Two people. Two people. So two people are getting 56 centimeter extra. And each person is getting 28 centimeter extra. Yes, sir. Already original each person was 152. So extra అంటే దీనికి యాడ్ చేయడమే కదా. So now each person coming inside is equal to 180. 180. అది ఓకే. చలో మీకు జాగ్రత్త, ఆన్సర్లో 208 కూడా ఉంటుంది. ఎందుకంటే కొందరు 152 + 56 చేసేస్తారు. Average height of 45% is 27, while average weight of 30% is 24. Average of rest members are very simple. 45% total కనుక్కోవచ్చా? Yes, sir. Yes, sir. అండ్ ఆల్రెడీ మనకి ఎంత తెలుసు? 30 మెంబర్స్ టోటల్ తెలుసు కదా. Yes, sir. Yes, sir. సో ఈ టోటల్ 45 మెంబర్స్ నుంచి 30 మెంబర్స్ తీసేస్తే ఎంతమంది వెయిట్ వస్తుంది మనకి రిమైనింగ్? 15. 15. సో యావరేజ్ కనుక్కున్నట్టు ఇట్ దిస్ డివైడెడ్ బై 15 చేస్తే అయిపోతుందా? Yes, sir. Because he's not asking total of all the members, he's asking average of the remaining 15. Average and total divided by number of people. So total of 45 members minus total of 30 members divided by 15 members. ఒకసారి సింపుల్ చూడండి, ఇక్కడ 15 ఇద్దరు పోతారు కదా. Yes, sir. 15 3 ఇక్కడ 327 81 33. 33 3. 81 minus 48 అంతేనా? Yes, sir. Okay. మళ్ళీ ఈ బై 15 ఇక్కడ చేయకపోతే ప్రాబ్లం ఏంటంటే కొంత నీట్గా కూర్చొని చేసుకుంటుంటారు. ఇట్లా తతంగం స్టార్ట్ చేస్తారు, చేసి అప్పుడు మళ్ళీ దాన్ని బై 15 చేస్తారు. అందుకే ముందే బై 15 కొట్టారు. ఎందుకు బై 15 చేశారంటే యావరేజ్ అడిగాడు మనకి. 45లో 30 మెంబర్స్ పోతే 15 మెంబర్స్ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రశాంతంగా వీటితో క్యాన్సిల్ అయిపోతాడు. ఇక్కడ 3 ఇక్కడ 2 అని ఎంత హ్యాపీగా అయిపోయింది. చిన్న వాల్యూస్ వచ్చి సింప్లిఫికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు. యావరేజ్ ఆఫ్ ఎక్స్ మెంబర్స్ ఇన్ క్లాస్. నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియదామా, ఎక్స్ మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం. ఈచ్ పర్సన్ ఏజ్ ఎంత అంట? 35. 35. 3 persons of age 12, 24, 10 are removed from the list. Then the average is increasing by 1. అంటే ఇప్పుడు యావరేజ్ 35 ఉండాల్సింది ఏమైంది? 36 అయింది అంతేనా? అయితే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంత? వెరీ సింపుల్. ఫస్ట్ మనకి ఏం తెలుసు? నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ యావరేజ్ తెలుసు కదా. అప్పుడు ఏం కనుక్కోవచ్చు? టోటల్ కనుక్కో. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు 35x అవుతుందా? Yes, sir. ఈ 35x అనేది ఎక్స్ మెంబర్స్ కి టోటల్. ఇప్పుడు దాంట్లోంచి వీఆర్ రిమూవింగ్ దిస్ ఏజెస్. సో నౌ రిమైనింగ్ పీపుల్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 35x మైనస్ దీస్ 3. ఈ మొత్తం ఎంత ఉంది చూడండి టోటల్? ఇది 46. దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ టోటల్ రిమైనింగ్ ఎక్స్ మైనస్ 3 మెంబర్స్. యావరేజ్ కనుక్కోవాలంటే టోటల్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ చేస్తే యావరేజ్ వస్తుందా? దిస్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ యావరేజ్ ప్లస్ 1. అంటే ఎంత రాసుకోవచ్చు ఇక్కడ మనం? 36. కావాలనుకుంటే బై ఎక్స్ మైనస్ 3 తీసుకొని ఇంటూ ఎక్స్ మైనస్ 3 రాసుకోవచ్చా? ఒక్కసారి ఇక్కడ 36x ఉంది, ఇక్కడ 35x ఉంది. యూత్ ఎక్స్ వస్తుందా? ఇక్కడ 36 is 108. 108 కి 46 కి డిఫరెన్స్ ఎంతమ్మా? 62. సో ఎక్స్ ఈక్వల్ టు 62. వాడు అడిగింది కూడా అదే కదా, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద క్లాస్ ఎంత అనే కదా అడిగింది మనని. సో 35x minus 46 అంటే దిస్ ఈస్ ద టోటల్ ఆఫ్ 35 మెంబర్స్ మైనస్ రిమూవ్డ్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ ఆఫ్ రిమైనింగ్ x minus 3 మెంబర్స్. అంతా టోటల్ మీద గేమ్ ఆడుతున్నాం, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ తెలుసు, యావరేజ్ తెలుసు. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ x kg. ఇక్కడ x అనేది యావరేజ్ ఇచ్చాడు, ఈచ్ పర్సన్ ఈజ్ x kg అంటాము. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ లెఫ్ట్ ద క్లాస్ హూజ్ వెయిట్ ఈస్ 25. అంటే వీళ్ళలోంచి 25 kg అని బయట పంపించేశారు. అండ్ వన్ న్యూ స్టూడెంట్ జాయిన్ ద క్లాస్ హూజ్ వెయిట్ ఈస్ y kg. అంటే 25 kg is going out, y kg is coming inside amma. The average weight of the class is increased by 1 kg. And each person is getting how many kgs extra anta? 1 kg. 1 kg. Initial number of students ఎంత మంది ఉన్నారంట? 20. One person going out and one person coming in, number of students also remains at 20 only. Yes, sir. But ఈ 20 members ki, because 25 is going out and y is coming inside, the average is getting Increased by 1 kg. Increased by 1 kg. When average increases, the incoming value should be more than the outgoing value or less than the outgoing value?
More than the More than the అంటే y should be more than 25 ఒకటి రైట్. అండ్ హౌ మచ్ ఇంక్రీజ్ ఈస్ హ్యాపెనింగ్ టు ఈచ్ పర్సన్? 1 1 kg. ఫర్ హౌ మెనీ మెంబర్స్ ఇన్ టోటల్? 20 members. మరి ఈచ్ పర్సన్ 1 kg వస్తే 20 మెంబర్స్ కి 20 వన్స్ 20 kg ఎక్స్ట్రా వచ్చినట్టేనా? Yes, sir. 20 kg ఎక్స్ట్రా దాన్ ద అవుట్ గోయింగ్ కదా. plus 20. ఎంత ఉందమ్మా? 25. 25 కన్నా 20 kg ఎక్స్ట్రా అంటే వాళ్ళ లోపలికి వచ్చిన వాల్యూ ఎంతమ్మా? 45 kg. 45. 45 kg. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. మరి అడిగింది అదే కదా, వాల్యూ ఆఫ్ y ఎంత అని. మరి ఎక్స్ ఎందుకు ఇచ్చారు సార్ అంటే ఊకే తమాషకి ఇచ్చాడు మేము సతాయిద్దామని. దాన్ని రిడెండెంట్ డేటా అంటాం. అనవసరంగా ఇస్తుంటాడు, కొంచెం పొడుగు చేద్దాం క్లాస్ అని సార్ క్వశ్చన్ అని. సో 25 kg పర్సన్ ఈస్ గోయింగ్ అవుట్, y kg పర్సన్ ఈస్ కమింగ్ ఇన్, బట్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఇంక్రీజ్ ఆఫ్ 1 kg ఈస్ హ్యాపెనింగ్. అంటే ఫస్ట్ ఐడియా y షుడ్ బి మోర్ దాన్ 25. హౌ మచ్ మోర్ అంటే 1 kg మోర్ ఫర్ 20 మెంబర్స్. సో 20 kg is more. So 20 kg more than 25 becomes 45. Simple. So increased by 1 kg అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే మోర్ వాల్యూ ఇస్ కమింగ్ ఇన్. ఇఫ్ ద సేమ్ క్వశ్చన్ ఈస్ డిక్రీజ్, ఇక్కడ మోర్ వాల్యూ ఏం రాసుకునే వాళ్ళమ్మా? లెస్. అంటే 20 kg ఎక్స్ట్రా బదులు 20 kg లెస్ అని రాస్తాం. 20 kg లెస్ దాన్ 25 అంటే ఆన్సర్ ఏమొచ్చేది? 25 కంటే 20 తక్కువ ఎంత వస్తుంది? 5 kg 5 kg. మోర్ అంటే ప్లస్ అమ్మా కదా, సింపుల్ థింగ్. ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ చేశాను 45, నథింగ్ ఎల్స్. అండ్ ఈ ఎక్స్ట్రా ఎలా కనుక్కున్నాము? 1 kg ఫర్ ఈచ్ పర్సన్, టోటల్ 20 మెంబర్స్ హౌ మచ్ ఎక్స్ట్రా అని కనుక్కున్నాం. సో 20 into 1 ఎంత అని అడిగాడు. చూడండి ఒకసారి. A student scores 86 marks in his 10th exam. అంటే ఈరోజు వాడు 86 మార్క్స్ స్కోర్ చేసాడమ్మా 10th ఎగ్జామ్లో. అండ్ ఇంక్రీజెస్ హిస్ యావరేజ్ బై 2. అంటే 86 మార్క్స్ స్కోర్ చేయడం వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యావరేజ్ ఇస్ గెటింగ్ ఇంక్రీజ్. అంటే టుడే హిస్ స్కోర్ ఈజ్ మోర్ దాన్ ద ఒరిజినల్ యావరేజ్, లెస్ దాన్ ద ఒరిజినల్ యావరేజ్. యావరేజ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఈ రోజు వాడు కొట్టిన 86 మార్క్స్ అనే స్కోరు ఉన్న యావరేజ్ కంటే ఎక్కువ స్కోర్ అయిండాలా తక్కువ స్కోర్ అయిండాలా? ఎక్కువ. ఎందుకు ఎక్కువ స్కోర్ ఉన్నప్పుడు యావరేజ్ అంటే టుడే 86 మార్క్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఒరిజినల్ యావరేజ్ విత్ సమ్ ఎక్స్ట్రా కదా. ఒరిజినల్ యావరేజ్ కన్నా కొంత ఎక్స్ట్రా ఉంటేనే మనకి ఇంక్రీజ్ జరుగుతుంది. మనకి ఎక్కడైనా ఈ సెంటెన్స్ లో ఒరిజినల్ యావరేజ్ ఎంత ఎక్కడైనా చెప్పడం చూడండి. Did he give anywhere what is the original average before 10th exam? No sir. No, ఇవ్వలేదు. కానీ ఈ రోజు మార్క్స్ ఎంత పెరుగుతున్నాయంట? 2 marks. ఫర్ హౌ మెనీ ఎగ్జామ్స్ ఇన్ టోటల్? 10. అంటే ఈచ్ ఎగ్జామ్ 2 మార్క్స్ అయితే 10 ఎగ్జామ్కి ఎంత ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది? 20 marks. 20 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది, అంతేనా? Yes sir. If you know the total value coming inside, if you know the extra, but from this directly you can find out the original average. Yes sir. ఎంత వస్తుంది? 86 minus 20 66. అంటే వాడికి ఒరిజినల్గా ఎంత యావరేజ్ ఉండిందమ్మా? 66 ఉండింది. 66. ఈ రోజు వాడు 86 కొట్టడం వల్ల ఎక్స్ట్రా 20 మార్క్స్ రావడం వల్ల ఒక్కొక్క ఇన్నింగ్స్కి అది ఒక్కొక్క ఎగ్జామ్కి 2 రన్స్ వస్తున్నాయి, 2 మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? ఇది ఒరిజినల్ యావరేజ్. బట్ ఈ రోజు ఒరిజినల్ యావరేజ్ ఏమైందని చెప్తున్నాడు క్వశ్చన్లో మనకి? ఇంక్రీజ్. కాబట్టి ఆఫ్టర్ 10th ఎగ్జామ్ ఏమైంది? ఈ 66 అనే స్కోరు ఈ రోజు 2 మార్క్స్ పెరిగితే వాట్ ఈస్ ద న్యూ యావరేజ్? అంతే, డౌట్ ఎందుకు దాంట్లో? ఇంక్రీజ్ బై 2 అన్నాడు కదా, యావరేజ్ ఇంక్రీజ్ బై 2 అంటే ఈ 66 అనేది 2 రన్స్ పెరిగింది. అంటే ఇప్పుడు ఎంత అయింది? యావరేజ్ 68 అయింది. వాడు ఇదని అడగవచ్చు, ఇదని అడగవచ్చు మిమ్మల్ని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 86 స్కోర్ అనేది ఈ రోజు వస్తుంది. 86 స్కోర్ అనేది మోర్ దాన్ ద ఒరిజినల్ యావరేజ్. 86 అనేది మోర్ దాన్ ద ఒరిజినల్ యావరేజ్. అంటే అర్థం ఏంటి? 86 అనేది ఒరిజినల్ యావరేజ్తో పాటు కొంత ఎక్స్ట్రా. ఇంతకు ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూడండి మీరు. హియర్ వీ నో ద ఒరిజినల్, వీ నో ద ఎక్స్ట్రా. సో ఒరిజినల్ ప్లస్ ఎక్స్ట్రా కలిపితే మనకి న్యూ పర్సన్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏం చేశాడు? ఆల్రెడీ న్యూ వాల్యూ 86 అని ఇచ్చేసాడు, 20 ఎక్స్ట్రా అని ఇచ్చాడు, ఒరిజినల్ యావరేజ్ ఎంత అని కనుక్కున్నాం. దట్స్ వాట్ వీ డిడ్ హియర్.
సో 86 స్కోర్ చేయడం వల్ల 20 ఎక్స్ట్రా వచ్చింది అంటే ఒరిజినల్ యావరేజ్ 66 ఉంది. దిస్ 66 ఈజ్ నౌ ఇంక్రీజ్ బై 2. దట్స్ వాట్ ఈస్ ద క్వశ్చన్ యాక్చువల్లీ గివెన్ హియర్. ప్లస్ ఎందుకు వేసామంటే ఇంక్రీజెస్ కాబట్టి. అదే డిక్రీజెస్ అని ఇచ్చుంటే ఇక్కడ ఏం రాసేవాళ్ళమ్మా, మైనస్ 86 ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ యావరేజ్ మైనస్ డెఫిసిట్ అని రాసేవాళ్ళం. ఎక్స్ట్రా అనకుండా డెఫిసిట్ అంటాం. చలో, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బేసిక్గా ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. డైరెక్ట్గా ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఆఫ్ టీసీఎస్, ఎస్ఎస్సి, ఎస్బీఐ, ఎక్కడ పడితే అక్కడ కొన్ని క్వశ్చన్స్ లాక్కుంటూ వచ్చాయి. 15 క్వశ్చన్లు తీసుకున్నాను. ఒక్కసారి గమనిస్తే మీరు, whenever there is a person coming inside and average increase decrease, we simply went for how much extra, how much less, and then found the new value. But whenever nothing is mentioned, people coming in, people going out and ఏం లేకపోతే, we are playing basically on the total value by using number of people and average. yes sir. ఆ రెండే ఉన్నాయి, మొత్తం యావరేజ్ మొత్తం మీద అవే ఉంటాయి. క్వశ్చన్స్ అన్ని రెండిట్లోనే తిరుగుతుంటాయమ్మా. Unless he goes into allegations. There is a question that actually comes from allegations. That's తర్వాత చూద్దాం. When we go into weighted average, we go into allegations. But normal average questions అని కూడా ఈ రెండింటి మీద తిరుగుతుంటాయి. Whether you are using the logic of person coming in, average increase decrease, or average and number of people is given, total కనుక్కొని playing with the total. Now these are direct results I wanted to tell you, which actually have the first one saying average of first n natural numbers అన్నాడు అనుకోండి. Average of the first n natural numbers is straight away given by n plus 1 by 2 అమ్మ. దీనికి ఒక లాజిక్ కూడా ఉంది. Can anybody tell me what is the first n natural numbers are? Natural numbers ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 1 ఎంతవరకు తీసుకోమంటారు నేను? n వరకు. n వరకు. సో ఇవన్నిట్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎవ్రీ 2 consecutive natural numbers? 1 ఇలా ప్రతి చోట సేమ్ డిఫరెన్స్ ఉండే సిరీస్ ని అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని పిలుస్తారమ్మా. యాక్చువల్గా అయితే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో బ్యూటీ ఏంటంటే, వెన్ ఎవర్ అన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఈస్ గివెన్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద యావరేజ్ ఆఫ్ దిస్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్, యూ సింప్లీ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ అండ్ ద లాస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ? 1. లాస్ట్ నెంబర్ n. 1 plus n by 2 చేస్తే మనకి యావరేజ్ వచ్చేస్తుంది. ఎనీ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకో, 1, 3, 5, 7, 9 అప్ టు 21 ఇచ్చాడు అనుకో. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కదా, ప్రతి చోట డిఫరెన్స్ ఎంత ఉంది? 2. కూడా ఏపీ కాబట్టి యావరేజ్ ఎంత అంటే 2 కలిపి by 2 చేయండి, 11 వస్తుంది. 22 by 2. సో ఎనీ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ యావరేజ్ ఈస్ యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ అండ్ ద లాస్ట్ నెంబర్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అడిగాడు అనుకో, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అన్నాడు అనుకోండి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? వెరీ సింపుల్. ఫ్రాంక్గా చెప్పాలంటే 1, 2, 3, 4, 5, 6 అనేవి న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ రాస్తే మనకి 2, 4, 6, 8, 10, 12 అట్లా వస్తాయి కదా. పర్ఫెక్ట్ గా డబల్ అవుతే ఈవెన్ నెంబర్ అవుతుంది కదా. అంటే న్యాచురల్ నెంబర్స్ డబల్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. మరి న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ డబల్ చేసి ఈవెన్ నెంబర్స్ యావరేజ్ వస్తుంది. డబల్ చేసి ఏమొస్తుందమ్మా? n plus 1 వస్తుంది. n plus 1 by 2 డబల్ చేసి 2 క్యాన్సిల్ అయిపోతుంది. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ కూడా అడగవచ్చు. ఆడ్ నెంబర్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్ కంటే ఒకటి తక్కువ ఉంటుంది ఆడ్ నెంబర్. వెరీ సింపుల్. n యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అంటే ఏమొస్తుంది? n. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ అంటే ఏం రాయాలి మీరు? 3. చూడండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 120 ఈవెన్ నెంబర్స్, 120 plus 1 is the answer. Average of first 100 odd numbers, 100. Average of first 200 natural numbers, 200 plus 1 by 2. కొన్ని ఎగ్జామ్స్ డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. మళ్ళీ మనం ఇట్లా రాసుకొని 2, 4, 6, 8 అప్ టు 120 టర్మ్స్ అని మీరు n by 2 into 2a plus n minus 1, 10 plus 1 డివైడెడ్ బై n అని రాసి, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వరకు వెళ్ళకుండా డైరెక్ట్గా ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అయిపోతుంది. న్యాచురల్ నెంబర్స్ తెలిస్తే చాలా, దీనికి డబల్ చేస్తే ఈవెన్ నెంబర్స్, దాని నుంచి 1 తీసేస్తే ఆడ్ నెంబర్స్, స్ట్రైట్ ఫార్వర్డ్. అదే ఇక్కడ చెప్పింది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు ఏం చేయమన్నాను? ఫస్ట్ది లాస్ట్ది by 2 చేసేస్తే మనకి యావరేజ్ వస్తుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో యావరేజ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ అంటాం. ఈజ్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ద ప్రోగ్రెషన్ ఆర్ సిరీస్ ఈజ్ గివెన్ బై ఫస్ట్ వాల్యూ
ప్లస్ లాస్ట్ వాల్యూ బై 2. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి కదా. ఎన్ని ఉన్నాయంట? 5. వాటి యావరేజ్ ఏంటి? 28. అంటే ఇప్పుడు 28 మిడిల్ మోస్ట్ వాల్యూ అని అర్థం కదా. Yes, sir. అంటే 28 ఇటువైపు 2 ఇటువైపు 2 ఉండాలి కదా న్యాయం అయితే. 30. 24. ఇలా ఉంటేనే మిడిల్ మోస్ట్ వాల్యూ యావరేజ్ అవుతుంది. సో ఇది వాడు చెప్పాడు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? ఈ 5 వాల్యూస్ తీసుకున్నాను నేను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ స్మాలెస్ట్? లార్జెస్ట్ వీడు, సెకండ్ స్మాలెస్ట్ వీడు, వీళ్ళ స్క్వేర్ డిఫరెన్స్ ఎంత? 32 స్క్వేర్ మైనస్ 26 స్క్వేర్. మీకు 32 స్క్వేర్ మైనస్ 26 స్క్వేర్ రాకపోతే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చేసుకోండి. దాన్ని ఏ మైనస్ బి 32 మైనస్ 26 6 ఇంటూ ఏ ప్లస్ బి 58 అయిపోయింది కదా. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి 32 మైనస్ 26 ఇంటూ 32 ప్లస్ 26. ఈ క్వశ్చన్ నేను జిఆర్ నుంచి తీసా. అంటే కొంచెం మంచి క్వశ్చన్ తగులుతాయి అప్పుడప్పుడు, చూడడానికి బాగుంటాయి అన్నట్టు తీసుకున్నా. జిఆర్ బేస్గా రియల్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఇది మన ఎగ్జామ్. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏబిసి 357. యావరేజ్ ఏజ్ ఈస్ 25. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ సి? ఒకసారి 357 చూడగానే మనకి ఏం గమనించు? 357 ఎలా ఉన్నాయి ఒకదానికోటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎందుకంటే 2 డిఫరెన్స్ ఉంది కదా. మరి వీళ్ళ యావరేజ్ అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ అవ్వాలి కదా. సో ఈ 5 పార్ట్స్ ఎంత అంట? 25. అయితే సమ్ ఆఫ్ ఏ అండ్ సి, ఏసి కలిపితే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 10 parts. 10 పార్ట్స్. మరి 5 పార్ట్స్ 25 అయితే 10 పార్ట్స్ ఎంత అవుతాయమ్మా? 50. అయిపోయింది ఆన్సర్. స్ట్రైట్ ఫార్వర్డ్. పెన్ను పేపర్ అవసరం లేని క్వశ్చన్లు ఇవన్నీ. ఈ మిడిల్ వాల్యూ 5 పార్ట్స్ యావరేజ్ అవుతుందని తెలిస్తే 5 పార్ట్స్ ఆఫ్ ద రేషియో 25 అవుతే ఏసీ కలిపితే 10 పార్ట్స్. 5 చాక్లెట్లు 25 రూపీస్ అయితే 10 చాక్లెట్లు ఎంత? చాక్లెట్ కొనుక్కోవడం రాదని చెప్పొద్దండి. ఓకే, వచ్చు మీకు. ఓన్లీ థింగ్ ఏంటంటే రూపీస్ బదులు ఇయర్స్ ఇచ్చాడు అంతే. ఇక్కడ అంటే ఇక్కడ ఏపీలో ఉందని గమనించడము. ఆ మిడిల్ మోస్ట్ వాల్యూ దీన్ని మళ్ళీ లేదు గుడ్డిగా చేయాలంటే ఒకటి 3x, ఒకటి 5x, ఒకటి 7x అనుకొని వీళ్ళ ముగ్గురు యావరేజ్ అనుకొని ఈజ్ ఈక్వల్ టు 25 చేసి ఇది యాడ్ చేసి ఎంత వచ్చింది మనకి? 15x ఈజ్ ఈక్వల్ టు 75 అని రాసి x ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసి అప్పుడు వీడిని కలిపితే 3x ప్లస్ 7x ఈక్వల్ టు 10x అని, 10x అంటే 10 ఇంటూ 5 అని, అప్పుడు 50 అని కూడా రాయొచ్చు. ఇలా రాస్తే పక్కనోడికి జాబ్ వచ్చి పోతాడు. ఎందుకంటే వాడు ప్రశాంతంగా చేసేసి ఉంటాడు. ఇవన్నీ చేయడానికి 30 సెకండ్స్ వేస్ట్. 30 సెకండ్సే కదా అనుకోవద్దండి. 30 సెకండ్స్ ఇంపార్టెన్స్ తెలియాలంటే మిమ్మల్ని మీరు 30 సెకండ్స్ ఊపిరి ఆపుకోండి. అప్పుడు ఈచ్ సెకండ్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది మనకి. పిచ్చెక్కుతుంది. 20 సెకండ్లకే పిచ్చెక్కుతుంటుంది. ఓకే, 30 సెకండ్స్ ఊపిరి ఆపేస్తే అప్పుడు తెలుసు, ఓ ఇంత ఉంది 30 సెకండ్స్లో అని. ఓకే చలో. సో ఆల్వేస్ ఇప్పుడు చెప్పిన మాటే ఆన్సర్ అందరికి వస్తాము. నీతో పాటు ఎగ్జామ్లో కూర్చోవాలి అందరికి ఆన్సర్ వస్తుంది. కానీ వెదర్ యూ గాట్ ఇట్ ఇన్ ద యాక్చువల్ టైమ్ ఆర్ నాట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఫర్ యువర్ సెలెక్షన్. ఇప్పుడు నేను 100 minutes టైం ఇస్తే 60 క్వశ్చన్స్కి అందరూ 60 చేసే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ 55+ చేస్తారేమో. కానీ వాడు 60 క్వశ్చన్స్ 100 minutes ఇయ్యడే. వీలైతే రివర్స్ ఇస్తాడు, 60 minutes 100 క్వశ్చన్స్ అంటాడు. ఎందుకు? అందరికీ జాబ్ ఇవ్వడానికి ఎగ్జామ్ పెట్టట్లేదు వాడు. ఉన్నోళ్ళలో బెస్ట్ పర్సన్ ఎవరైతే సింప్లిఫై చేసుకోగలుగుతాడో, ఎవరైతే ఆప్టిమైజ్ చేసుకోగలుగుతారో. యాప్టిట్యూడ్ ఈజ్ ఆల్ అబౌట్ సింప్లిఫైయింగ్ థింగ్స్ అమ్మ. మనకున్న థింగ్స్ని లాజిక్తో సింప్లిఫై చేసుకోవడాన్ని యాప్టిట్యూడ్ అంటాం. అంతకంటే ఇంకేం లేదు. కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది కాదు, కష్టం లేకుండా ఎలా చేయొచ్చు లాజికల్గా. దట్స్ వాట్ ఈజ్ యాప్టిట్యూడ్ ఈజ్ ఆల్ అబౌట్ బేసికలీ. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ యావరేజ్. ఎనీహౌ ఐ విల్ బి షేరింగ్ దిస్ రికార్డింగ్ టు యూ. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా మ్యాచ్ జరిగేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయొద్దు. ప్రశాంతంగా వినండి. తర్వాత ఎలాగో రికార్డెడ్ వీడియో షేర్ చేస్తాను. హ్యాపీగా మీకు కావాల్సిన చోట వీడియో పాస్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పిన పాటలు ఏవైతే మంచివో అన్నీ రాసుకోండి. వీలైతే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఏం తప్పలేదు. ఫస్ట్ క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి, మీ సొంతంగా ఆన్సర్ రాసేయండి. సెకండ్ నోట్ డౌన్ చేసుకొని మీ సొంతంగా ఆన్సర్ చేసేయండి. అలా అన్ని క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ చేసి డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ విన్నారు అంటే రీఇన్ఫోర్స్ అవుతుంది. కెన్ ఎనీబడీ టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ రీఇన్ఫోర్స్? రీఇన్ఫోర్స్ అంటే సినోనిమ్ అమ్మా? ఎనీవన్? వాట్ డు యు మీన్ బై రీఇన్ఫోర్సింగ్? దాన్ని ఇంకా బలంగా చేయాలి. ట్రై చేయండి. మీరు చెప్పింది కరెక్టే, దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి పర్ఫెక్ట్గా సింగిల్ వర్డ్. Respecting ourselves, sir.
ఏమా ఎక్విప్ reinforcing equip